సార్ ఇంత నేపథ్యం ఉంది మీకు సార్. మరి అంటే మీరు గాయకుడిగా ఎదుగుతూ వచ్చారు, మళ్ళీ సడన్గా ఎందుకు నక్సల్ లైట్లలోకి వెళ్ళి అక్కడ ఉద్యమం చేయాల్సి వచ్చింది? కారణం ఏంటి, బలమైన కారణం? అయితే అప్పుడు ప్రతి ఒక్క పల్లెలా ప్రతి ఒక్క గ్రామంలో గద్దరన్న పాటలు తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రభావితం అసలు ఎక్కడ ముట్టుకున్నా, ఎక్కడ పోయినా, ఎక్కడ మాట్లాడినా పాటల ప్రభావం ప్రతి ఒక్క కాలేజీలో, ఎల్బీ కాలేజ్, జూనియర్ కాలేజ్, అన్ని కాలేజీలలో రాడికల్ విద్యార్థి సంఘం పెట్టేశారు. అప్పుడు కళాకారుల పాటలతోటి ఫైనల్స్ గెలిచేది. అక్కడ ఫస్ట్ ర్యాగింగ్ అనేది భూతం ఉండే సార్. కొత్తగా వచ్చిన స్టూడెంట్లను ర్యాగింగ్ పేరు మీద బాగా వేధింపులు చేశారు. అయితే అప్పుడు రాడికల్ యువజన విద్యార్థి సంఘం ఏర్పడ్డది. అప్పుడు మేము కాలేజీల సభలు చేస్తుంటే ఆ ర్యాగింగ్ బంద్ అయిన చరిత్ర అప్పుడు జరిగింది సార్. అప్పుడు ఆర్ఎస్ ఫ్యానల్ తోటి గెలవడం జరిగింది. అక్కడ ర్యాగింగ్ బంద్ అయింది. అప్పుడు కాలేజీల సమస్యలు ఉండే, హాస్టల్లో కూడు మంచిగా లేకపో అలాంటి సమస్యలు ఈ సమస్య అప్పుడు ఉన్నప్పుడు మేము పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేయడం జరిగింది సార్. చేశారు కరెక్టే, కానీ ఎందుకు వెళ్ళారు నక్సలైట్లలోకి? ఎందుకు వెళ్ళారు మీరు? దానికి ఏంటి బలమైన కారణం? అయితే అక్కడ జరుగుతున్న అవినీతి అయినా అన్యాయమైనా ఎదిరించాలంటే అప్పుడు ఆ ఏజ్లో ఆ కథల అప్పుడు అదే మార్గం అనుకున్నాం. ఎందుకంటే భూస్వాముల వ్యవస్థ ఉండే, పెట్టుబడి వాళ్ళ వ్యవస్థ కూడా ఉండే. అప్పుడు ఆ వాతావరణం కల్పిస్తే అట్లా నాలుకన లక్షలాది మంది ఉద్యమాలకు వేళ్ళు, కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికున్నారు సార్. కొంతమంది సరెండర్ అయ్యి మన జీవన శ్రీవంతిలో కలిసి మామూలుగా నాలుకనే జీవితం గడుపుతున్నారు సార్. ఓకే సార్, మరి మీరు ఎందులో వెళ్ళిపోయారు, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయారు, అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటి మరి అసలు ఎవరైనా మిమ్మల్ని అడిగారా వద్దు ఎందుకు ఇలాంటి కార్యక్రమానికి? అయితే మా అన్న మా అమ్మ అక్కడిక్కడ ఎన్కౌంటర్ ఇట్లా జరిగినప్పుడల్లా అయ్యో నా కొడుకు చనిపోయినట్టు అని చాలాసార్లు వార్తలు వచ్చి, ఎక్కడైనా చనిపోయినా కూడా అయ్యో నా కొడుకే కావచ్చు అని వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ నాన్న, మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది సార్. కానీ మా అన్న పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసిన చరిత్ర మా అన్నకున్నది, మా అమ్మకున్నది. ఎందుకంటే నాన్న చనిపోయింది కానీ అమ్మ చేతిలో అన్న ఒడిలో మేము పెద్ద పెరిగినాం సార్. అయితే నేను జాబ్ చేసేది, ఆ జాబ్ కూడా వదిలిపెట్టి ఉద్యమంలో నేపథ్యం. ఎందుకంటే గద్దరన్న పాటలు వింటే నేను పాటలేనా మిమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి? పాటలే కారణం. నేను పోనీకి అయితే పార్టీలో పోనీకి కారణం గద్దరన్న పాటలు సార్. ఓకే, సో పెళ్ళయ్యాకి వెళ్ళారు మీరు? ఆ పెళ్ళైనాకి వెళ్ళారు. మరి మీ భార్య? మా భార్య కూడా కొన్ని రోజులు వచ్చింది సార్. తర్వాత ఆమె బయటకు వచ్చేసారా? ఓకే, ఎంతమందిని డిసిషన్ చేసి ఉంటారు? అట్లా మేము చేయలేదా? అట్లా మాది ఏం చేస్తారంటే ప్రజా సంఘాల దగ్గర పోవాలి, పార్టీని నిర్మాణిస్తే అక్కడ మేము పాటలతోటి ప్రజలను చైతన్యం చేసే పాటలే మేము పాడేది సార్. ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు మీరు అడిగినలో ఏ సుబ్బన్న అని మన చనిపోయాడు సార్. అవును, ఆయన అడుగుదామా? మీరు అడిగారు. అతను కూడా మిమ్మల్ని చూశాను నేను, అందుకనే నేను సార్ ఏంటి ఆయనకున్న మీకు అనుబంధం ఏంటి అసలు? అయితే అప్పుడు రైతు కూలి సంఘం భారీ బహిరంగ సభ వరంగల్లో జరిగింది సార్. అతను రైతు కూలి సంఘం రాష్ట్ర లెవెల్ నాయకుడిగా ఎదిగి ఇట్లా పార్టీ రైతు కూలి సంఘం భారతదేశంలో పెద్ద సభ అంటే అది విజయవంతం చేయనికి మాచర్ల యేసుబన్న జగనని మహత్తరమైన పోరాటం చేసిండు. రైతు కూలి సంఘం పెట్టి ఆ సభను విజయవంతం చేసిన చరిత్ర అతనికి ఉంటుంది. దానికి అంతకంటే ముందుగా పులింజన్ అని మా అందరికి లీడర్ ఉండే, అంతకంటే మా అందరికి బాస్ ఎవరు మా బండి యాదన్నని చనిపోయారు. బండి యాదన్న కూడా మీరు పేరు సార్. అతను ఉండే ఈ మధ్యలో నాతోటి తిరిగి ఆడి పాడి తిప్పారపు రాములని కూడా అతను కూడా ఎన్కౌంటర్ జరిపారు సార్. గొప్ప చదువుకున్నారు. సూరపల్లి జనార్దన్ మురళి వీళ్ళు చాలా ఇంజనీర్లు సార్. వాళ్ళు చనిపోయి ఈ ఉద్యమానికి ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరులు సార్ వాళ్ళు.